హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను జుత్సు కైసెన్ చాప్టర్ 260 స్పాయిలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫైనల్లీ గైస్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం అయితే వచ్చేసింది. అదేంటని అనుకుంటున్నారా? ఈ చాప్టర్ లాస్ట్ లో జుత్సు కైసెన్ లో స్ట్రాంగెస్ట్ సోర్స్ అయిన గోజో సటారో తిరిగి రావడం చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ 261 అయితే మనకు ఫిల్మిల్సే గైస్. ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్ లో యూజీని సుక్నా డివైన్ ఫ్లేమ్స్ నుంచి సేవ్ చేయడం కోసం చోజో తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటాడు. యూజీ తన కళ్ళ ముందరే చనిపోవడం చూసి చాలా బాధలో ఉంటాడు. అప్పుడే టోడో యుద్ధ భూమిలోకి ఎంటర్ అయ్యి యూజీని ఎంకరేజ్ చేసి పాజిటివ్ ఎనర్జీ స్ట్రెంత్ తన స్పిరిట్ ని పెంచుతాడు. ఈ చాప్టర్ లో టోడో తన హ్యాండ్ ని లాస్ అయిన తన కర్సర్ టెక్నిక్స్ అలాగే అబిలిటీస్ ని ఎలా యూజ్ చేస్తున్నాడో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు గైస్. బట్ టోడో కర్సర్ టెక్నిక్స్ ని రివీల్ చేస్తారు. ఇంకా చాప్టర్ లోకి వస్తే టోడో లెఫ్ట్ హ్యాండ్ చేతికి ఒక ఇన్స్ట్రుమెంట్ ని చూస్తాము. దాని పేరే వైబ్రా స్లాప్. ఈ వైబ్రా స్లాప్ తో టోడో బొగి ఒగిని యూజ్ చేసి ఒక మనిషిని 1 minute కి 50 times స్వాప్ చేయగలడు. ఆ వైబ్రా స్లాబ్ కి బైండింగ్ ఓవ్ అటాచ్ చేసి ఉంటుంది. అటాచ్ చేయడం వలన ఆ వైబ్రా స్లాబ్ వర్క్ అవుతుంది. టోడో క్లాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎన్నిసార్లు క్లాప్స్ కొడుతుందో అన్నిసార్లు ఒక మనిషిని స్వాప్ చేయగలడు. అలాగే దానివల్ల టోడో కర్సర్ టెక్నిక్ రేంజ్ పెరుగుతుంది. అండ్ సేమ్ టైం చాలా మంది మీద ఒకటేసారి కర్సర్ టెక్నిక్ ని యూజ్ చేయగలడు. అలా టోడో కర్సర్ టెక్నిక్ ని యూజ్ చేసి సుక్నా డొమైన్ లో ఉన్న సోర్సర్స్ అందరినీ కాపాడతాడు. దాని తర్వాత సుక్నా వియస్ టోడో అండ్ యూజీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతుంది. టోడో అండ్ యూజీ సుక్నా మీద అటాక్ చేస్తారు. సుక్నా టోడో అబిలిటీస్ ను చూసి చాలా ఇరిటేట్ అయ్యి వాళ్ళ అటాక్స్ ని గాల్లోనే ఎస్కేప్ అవుతాడు. సుక్నా అటాక్స్ నుంచి గాల్లో ఎస్కేప్ కావాలని తెలిసి టోడో ఒక రాయిని సుక్నా వైపు విసిరి ఆ రాయితో యూజీని స్వాప్ చేస్తాడు. అప్పుడు యూజీ సుక్నాని గాల్లో తంతే ఒక బారెడు దూరంలో పడతాడు. అలానే టోడో కంటిన్యూస్ గా బోగి ఊగిని యూజ్ చేసి యూజీని స్వాప్ చేస్తూనే ఉంటాడు. సుగ్నా టోడో మూవ్స్ ని రీడ్ చేయడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళు అటాక్ చేయాలని ఊహిస్తాడు. టోడో యూజీని స్వాప్ చేసేటప్పుడు యూజీ సుగ్నా మీద అటాక్ చేసేటప్పుడు చాలా ఫోకస్ గా ఉండడం గమనించి యూజీ మీద అటాక్ చేయడానికి సుగ్నా రెడీగా ఉంటాడు. బట్ సుగ్నా మూవ్ ని ప్రెడిక్ట్ చేసి టోడో రాయిని మేమిక్రోతో తో స్వాప్ చేస్తాడు. సుగ్నా అది గమనించి యూజీ తన బ్లైండ్ స్పాట్ లో అటాక్ చేస్తాడని తెలిసి కవర్ చేసుకుంటాడు. బట్ యూజీ ఆల్రెడీ సుగ్నా బ్లైండ్ స్పాట్ లో బ్లాక్ స్టార్స్ తో సుగ్నా మీద అటాక్ చేస్తాడు. అలాగే యూజీ తన హ్యాండ్ ని సుగ్నా చేతిలోకి దింపి తన హార్ట్ ని బయటికి తీయాలని అనుకుంటాడు. సుగ్నా యూజీ నుంచి ఎస్కేప్ అవడానికి తన డొమైన్ ని యూజ్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే సుగ్నా దూరంలో ఒక గోస్ట్ ని అయితే చూస్తాడు. ఆ గోస్ట్ గురించి మన నరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సుగ్నా తన చేతులతో చంపిన స్ట్రాంగెస్ట్ గోస్ట్. నా కళ్ళు నన్ను మోసం చేయవని నరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని బట్టి సోర్సర్లో స్ట్రాంగెస్ట్ సోర్సర్ అతన్ని చంపింది సుగ్నా. అది ఎవరో కాదు, మనందరికీ తెలుసు, అతనే గోజో సటరు. ఈ చాప్టర్ లాస్ట్ లో గోజో సటరు బ్యాక్ టు లైఫ్. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.